లోక్సభ పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న 16,50,175 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లను పూర్తి చేశామన్న కలెక్టర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గంటల్లో జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికల పోలింగ్కి సంబంధించి అధికార యాంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో విధంగా చూసినట్టయితే ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం, మొత్తంగా ఆదిలాబాద్లో 7 నియోజకవర్గాలు, పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మనం ఏర్పాట్లకు సంబంధించి ఏదైతే ఎన్నికల అధికారులకు విధులు కేటాయిస్తున్నారో ఆ విధులు కేటాయించేటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎన్నికల సిబ్బందికి సంబంధించి వారికి విధులు కేటాయింపులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి 16,50,175 ఓటర్లకు గాను 2,200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,548 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. అయితే వీరికి సంబంధించి ఆదిలాబాదు, నిర్మల్ 7 నుండి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించారు. అదేవిధంగా కొమ్రంభీం జిల్లాలో ఉన్నటువంటి మావోయిస్ట్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం అస్ఫాబాదు, సిర్పురుటి ఈ 2 నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇక్కడ పోలింగ్ సమయాన్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎఫ్ఎస్టీ, ఎంసీఎం కమిటీల ద్వారా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆదిలాబాద్లో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 1,500 మంది పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. అయితే అదేవిధంగా 400 ఇతర శాఖలకు చెందినటువంటి 1,100 మంది జిల్లా పోలీస్ శాఖకు చెందినటువంటి వాళ్ళను, అదేవిధంగా 27 సెక్షన్ల కేంద్ర బలగాలు, 15 సెక్షన్ల కింద స్పెషల్ పోలీసులు, అదేవిధంగా 595 సమస్యాత్మక కేంద్రాలతో పాటు 783 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో మంచిర్యాల, చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆదిలాబాదు లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా అదే పోలింగ్ సిబ్బందికి కూడా విధులు కేటాయించడం జరిగింది. వారికి సూచనలు, సలహాలు కూడా చేసినట్లుగా ఎన్నికల అధికారి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే బందోబస్తు ఏర్పాటుతో పాటు ఇటు పోలింగ్ నిర్వహణ సక్రమంగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్ కాబట్టి ఇక్కడ ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్లో గత వారం రోజుల నుంచే పోలీసులు భారీగా కూంబింగ్ చేపట్టారు. అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలింగ్ సిబ్బందికి కావచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అయితే ఉన్నతాధికారులు తగు జాగ్రత్తలు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వారికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా పోలీసులను మోహరించి పోలింగ్ను అయితే ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహణ కోసం అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పరిస్థితి, బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి మనము పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద, ఇది మంచిర్యాల అసెంబ్లీ సెంటర్ డిస్ట్రిబ్యూషన్, ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గంలో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేటువంటి విషయాన్ని మనతో ఎన్నికల అధికారి
జిల్లా కలెక్టర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రేపు జరగబోయేటువంటి పోలింగ్ మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మనకి జిల్లాలో పోలింగ్కి సంబంధించి అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మనకి 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే వాళ్ళకి ఒక 2 రౌండ్స్ ట్రైనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆన్ డిమాండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎంస్కి సంబంధించిన కూడా బీఈసీలు 25% అడిషనల్, వీవీప్యాట్లు 40% అడిషనల్ పెట్టుకోవడం జరిగింది. సో పోలింగ్ డే రోజు మాక్ పోల్లో కానీ యాక్చువల్ పోల్లో కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్, మనకి ఈసీఐఎల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వెంటనే వెరిఫై చేసి ఏమన్నా రీప్లేస్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా కూడా సెక్టర్ ఆఫీసర్ అందుబాటులో ఉండేటట్టు అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు మనకి సమ్మర్ ఉంది, సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టెంట్ పెట్టడం జరిగింది. సో వచ్చిన ఓటర్స్ అందరూ కూడా ఎండడం నిలబడకుండా అక్కడ వాళ్ళు చల్లని ప్రదేశంలో ఉండేటట్టు, అట్లనే వాళ్ళందరికీ పర్టికులర్గా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దీనితో పాటు మనకి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మెడిసిన్స్ ఉంటాయి, పారాసిటమాల్ కానీ మిగతా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో పాటు అక్కడ ఉన్న ఒక ఆశాను కానీ ఏఎన్ఎంని పెట్టేసి ఇమీడియట్గా ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా చూసుకోవడానికి అయితే అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకి పర్సనల్ వైజ్గా కావచ్చు, ఈవీఎం వైజ్గా కావచ్చు, సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని కావాల్సిన కార్యక్రమాలు అయితే, జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. సో మనం వచ్చే ఓటర్కి అందరికీ కూడా అన్ని రకాల వస్తువులు కల్పించడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం తగ్గించినట్టు తెలిసింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కేటాయించారు? సో మనకి పర్టికులర్గా ఈ 3 నియోజకవర్గాలు, చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో పోలింగ్ టైమింగ్స్ అనేది ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుంది. మిగతా నియోజకవర్గాలు ఏవైతే మావోయిస్ట్ ప్రభావితం కానివి, పర్టికులర్ ఖానాపూర్ మన జన్నారం మండలంలో 6 గంటల వరకు ఉంటుంది. కానీ ఈ 3 నియోజకవర్గాలకి 4 గంటల వరకే మన పోలింగ్ సమయం ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము మీడియాతో చెప్పడం జరిగింది, ప్రెస్తో చెప్పడం జరిగింది, అట్లానే మన మున్సిపాలిటీలో ఆటోస్ ద్వారా చెప్పడం జరిగింది, విలేజ్లెస్లో మన పంచాయత్ సెక్రటరీ ద్వారా టామ్ వేయించి కూడా అందరికీ ఈ పోలింగ్ సమయాలు తగ్గించబడినాయి అనేది అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో దట్ ప్రతి ఒక్కరు లేటుగా వచ్చి మా ఓటు హక్కును మేము వినియోగించుకోలే అనకుండా ప్రతి ఒక్కరికి టైమింగ్ తెలిసి ఉండి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని దీన్ని చెప్పడం జరిగింది. మీ ద్వారా కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసిందంటే జిల్లా ప్రజలకు అందరికీ కూడా 3 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం 7 నుంచి 4 గంటల వరకే ఉంటుందని అందరికీ మరొకసారి తెలియజేస్తున్నారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, ఎంతమంది సిబ్బందిని కేటాయించారు? సో మనకి మొత్తంగా ఓటర్స్ 6 లక్షల పైన ఓటర్స్ ఉంటారు, 6,80,000 వరకు మనకి ఓటర్స్ ఉంటారు. బట్ పోలింగ్ కేంద్రాలు 741 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. మంచిర్యాలలో 287, బెల్లంపల్లిలో 227, చెన్నూరులో 227. సో ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 ఉంటారు. సో 741 పోలింగ్ స్టేషన్కి 4 సిబ్బంది ఉంటారు. దానికి తోడు 20% అడిషనల్గా సిబ్బంది మనం రిజర్వ్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో పెట్టుకుంటాము. ఎవరైనా ఏదైనా అనారోగ్య కారణం వల్ల రాకపోయినా దొరకకపోయినా కూడా ఇమీడియట్గా రీప్లేస్ చేసేసి, ఎక్కడైనా మోర్ దెన్ 1000 ఓటర్స్ ఉంటే అక్కడికి ఒక అడిషనల్ సిబ్బంది పంపించి, లేకపోతే పోల్ డే సమయంలో మనకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా రిజర్వ్ స్టాఫ్ను యూజ్ చేసుకునేటట్టు ఇట్లా అడిషనల్గా ఒక 20% కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు సఫిషియంట్ ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశాము. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశాము. వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో షామియానాలు, అదేవిధంగా వారికి సంబంధించిన తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 6 లక్షల పైచీలకు ఓటర్లు ఎవరైతే 6 లక్షల పైచీలకు ఓటర్లకు గాను 700 పైచీలకు పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అదేపల్లి పార్లమెంట్లో ఉదయం 7 గంటల నుంచి, అంటే ఏవైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ఇక్కడ పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. మొత్తంగా పోలింగ్ కేంద్రాలు అయితే అంటే 6,42,745 మంది ఓటర్లకు గాను 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా 36 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,194 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంటులో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే నిర్వహించడం జరిగింది. ఇది మరికొన్ని గంటల్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుండడంతో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినట్లుగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల